బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చందు గారు, ఏంటి మండలిలో చర్చిద్దామంటే అసెంబ్లీలో చర్చకు రమ్మని పిలిచారు అంటే అక్కడికి రారు అని చెప్పే పిలిచిన పరిస్థితి? ఎందుకు మండలిలో చర్చించడానికి వచ్చిన అడ్డంకి ఏంటి? సో వాళ్ళు అక్కడ చర్చ పెడదామంటే మీరు వచ్చి ఇక్కడ చర్చ పెట్టిన పరిస్థితి. సో ఎందుకు ఈ పరిణామం జరిగింది? ముందుగా వంశీ గారు, మీకు ఐఎస్ ప్రేక్షకులకి, అలాగే డిబేట్ లో పాల్గొన్న మోహన్ రావు గారికి అందరికి కూడా ముందుగా నమస్కారాలు. ఇప్పుడు మోహన్ రావు గారు మాట్లాడినటువంటి అబద్ధాలని కనీసం అసెంబ్లీలో మాట్లాడటానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉండేది. ఎందుకంటే వాస్తవాలుగా చెప్పడానికి రాడు, కనీసం అబద్ధాలని చెప్పితే కనీసం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏదో మాట్లాడుతున్నాడు అని తెలియపరిచేది. కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించడానికి కానీ సమస్యలు చెప్పడానికి కానీ రానటువంటి నా ప్రశ్న ఏంటి అంటే వాళ్ళు మండల్లో పట్టుబట్టారు. మండల్లో పట్టుబట్టినప్పుడు సో అక్కడే చర్చ సాగిస్తే పోయేది కదా, ఎందుకు అసెంబ్లీలో చర్చకు తీసుకున్నారనేది మోహన్ రెడ్డి గారి ప్రశ్న, నా ప్రశ్న, ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. ఏంటి అంత ఆ లాజిక్ ఏంటి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాగింది కాబట్టి అసెంబ్లీలో చర్చించమని మేము అడిగాం. ఎందుకంటే అసెంబ్లీకి రావట్లేదు కదా ఆయన. మండలిలో చెప్తుంటే మండలి ఏమన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా, ఏంటని భయం? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హోదా ఉంటేనే మాట్లాడతా అన్నాడు, మరి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడొచ్చు కదా. మండలిలో అడిగారంటే మండలిలో అడిగినా అసెంబ్లీలో అడిగినా ప్రజలు చూస్తుంటారు కదా, ప్రజల యొక్క సమస్య కదా ఇది. సాక్షాత్తు ప్రపంచ నలుమూల నుంచి ఎంతో దైవంగా కొలిచేటువంటి సాక్షాత్తు మరి కలియుగ వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని అందరికీ తెలిసింది. మరి ఆ విషయాన్ని అసెంబ్లీలో చెప్పడానికి ఏంటి భయం? ఆయన దగ్గర వాస్తవం ఉంటే మండలిలో ఆయన చెప్తాడు, అసెంబ్లీలో చెప్తాడు. ఆయన దగ్గర వాస్తవాలు లేవు కాబట్టి, జరిగిన నిజాలు కాబట్టి ఆయన వచ్చి ఇంకొకటి చందు గారు మోహన్ రెడ్డి గారి నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడు మనం చర్చ పెట్టుకున్నా అసెంబ్లీకి రావాలంటే పులివెందెల ఎమ్మెల్యే అని ఒక ముద్ర వేస్తున్నారు. సో మొన్న 11 నిమిషాలు 11 మంది 11 అంటూ కమెంట్ చేసిన పరిస్థితి. సో ఎందుకు కమెంట్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు చేసిన పనికే కదండి. ఇప్పుడు మన అసెంబ్లీకి వచ్చారు 11 మంది 11 గంటలకి 11 నిమిషాలు అనేది వాస్తవం. ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చి కనీసం మైక్ పట్టుకొని 1 నిమిషమో 2 నిమిషాలు మాట్లాడి మిమ్మల్ని మైక్ కట్ చేసినప్పుడు ప్రజలకు మీరు తెలియపరచాలి. నాకు కనీసం మైక్ ప్రజల సమస్యలు తెలియపరుస్తామంటే అసెంబ్లీలో నాకు అవకాశం అవ్వట్లేదు, నన్ను మాట్లాడనవట్లేదు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనీసం అసలు మైక్ పట్టుకొని సమస్య తెలియపరచడానికి ఎక్కడ మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి? రావడం, అడావుడిగా గొడవ పెట్టుకోవడం, గొడవ వాతావరణం సృష్టించడం, ఏదో రకంగా అడావడి చేయడం. గవర్నర్ గారు ఏంటి మోహన్ రెడ్డి గారు చాలా మందిలో ప్రశ్న వినిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అక్కడ ఉన్న వాళ్ళని అధ్యక్ష అనాల్సి వస్తుంది, ఆ అధ్యక్ష అంటాం ఇష్టం లేకే జగన్ సభకు రావట్లేదన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇందులో అసలు వాస్తవం ఉందా? నేను కనిపెట్టింది కాదు, ఇది చాలా మంది ప్రజల్లో వినిపిస్తున్న టాకు, మీపై వినిపిస్తున్న విమర్శ. దీన్ని ఐన్యూస్ వేదికగా ఏమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? 2500 కోట్లు బ్యాంకుకి టోపీ పెట్టినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి జోబులో చేతులు పెట్టుకొని సైకో గాడు అంటూ ఉంటే తప్పట్లు కొట్టుకుంటా వచ్చినటువంటి వ్యక్తి ఒక డిప్యూటీ స్పీకర్. ఇంకొక స్పీకర్ ఎలాంటి వ్యక్తి? సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చెత్త నా కొడుకు, చెత్త సీఎం గా. అంటే అక్కడ వ్యక్తుల్ని చూడం కదా, స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ కదా, అక్కడ వ్యవస్థను చూస్తాం కదా. మీరు అన్నారు కదా ఇప్పుడే, అలాంటి వ్యక్తులను స్పీకర్ గా అని అధ్యక్షాన్ని పిలవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నామోచిగా ఉందని మీరే అంటున్నారు కదా. నేను అనలేదు. రావాల్సిన బాధ్యత ఉంది, అక్కడ ఎవరున్నా అధ్యక్ష అనాల్సిన అవసరం ఉంది, అనాల్సి వస్తుందనే చెప్పి సభకు రావట్లేదు అనేది మీకు అటు అధికార పక్షం నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అది వాస్తవం ఉందా లేదా అంతవరకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం చెప్పినారల్లా, మీ అభిప్రాయం కాదు. ఉదాహరణకు మీరు అంటున్నారు, అదే అభిప్రాయాన్ని నేను చెప్తున్నా. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆ సీట్ లో ఉంటే, ఆ సీట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అదే వ్యక్తులే చెప్తున్నారు, అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా టైం ఇస్తామని చెప్పి బయట చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి మేము చేతులు కట్టుకొని నిలబడడం ఏంది? అందుకనే కదా మండలిలో మాకు పట్టుంది, మా పట్టుని చోట మేము మాట్లాడతాం, మీరు రాండి అంటే మీరు రాలేదే. మాకు టైం మీరు ఇచ్చేది మేము తీసుకుంటాం, ఎందుకంటే మాకు ఎక్కువ మంది ఉన్నారు మీకన్నా, కాబట్టి మాకు టైం ఉంటుంది. ఆడ మాట్లాడి మండలికి ముఖ్యమంత్రి పోకూడదా, సంబంధించినటువంటి మంత్రి పోకూడదా, లేక ఎమ్మెల్యేలు పోకూడదా? ఎమ్మెల్యేలు పోకూడదు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఇల్లు సంబంధించిన మినిస్టర్లు పోవాలా? ఆన్సర్ ఇవ్వాల్సింది మినిస్టర్లే, మినిస్టర్లు పోయాడు ఆన్సర్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇస్తాను మీకు టైం. మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తాను. మనతో పాటు